వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది వంజరం చేప అండి. ఇది వంజరాన్ని మధ్య ముక్కలు కోయించుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోండి. దాని మీద కారం వేసుకోండి, సాల్ట్, ధనియా, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం ఆయిల్తో మిక్స్ చేయండి. ఫుడ్ కలర్ ఉంటే మీరు ఫుడ్ కలర్ అప్లై చేసుకోవచ్చు. అలా కలుపుతారు కదా, కలిపిన తర్వాత మొత్తం పీసెస్ కలర్ అప్లై చేసేయండి. నిమ్మన్ కూడా వేసుకోండి. నిమ్మన వాటర్ 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి. అలాగ గరం మసాలా మొత్తం పెట్టించారు కదా, పట్టించిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగా ఉంచుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత నాన్ స్టిక్ తవా తీసుకోండి. నాన్ స్టిక్ తవా కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం కలిపి పెట్టిన ఫిష్ ముక్కల్ని అలాగా నాన్ స్టిక్ తవాలో పెట్టేయండి. పెట్టి గ్రిల్ మోడ్ ఆన్ చేసుకోండి, అది మైక్రో మోడ్. నెక్స్ట్ వచ్చేది గ్రిల్ మోడ్లో పెద్ద స్టాండ్ పెట్టండి. పెద్ద స్టాండ్ మీద నాన్ స్టిక్ తవా పెట్టి అలా కరెక్ట్గా కూర్చోబెట్టండి. డోర్ క్లోజ్ చేసి 18 మినిట్స్ టైం సెట్ చేయండి. గ్రిల్ మోడ్లోనే 18 మినిట్స్ టైం పెట్టండి. ఆయిల్ లేకన్నా చాలా బాగా అవుతాయండి. అదే మన స్టవ్ మీద అనుకోండి, కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది, మన బాడీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో వితౌట్ ఆయిల్, దీనివల్ల ఎంత యూజ్ చూసారా. హైజీనిక్ ఫుడ్ కదండి, తక్కువ టైంలోనే అయిపోతుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా, ఆయిల్ లేకన్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. వంజరమే కాదండి, ఏ ఫిష్ అయినా మీరు ఇలా చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి టర్న్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఏ విధంగా వచ్చిందో. ఆయిల్ లేకన్నా మీరు చేసుకోవచ్చు. చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.